ఇక నా బర్త్డే అని చెప్పి మా మమ్మీ మా డాడీ కీమా తెప్పించారు అండ్ చికెన్ కూడా తెప్పించారు. సో మా మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ కీమా తెప్పించినావు. ఇంకేం తప్పలేదు జరుగురా ఒక్క పని చెప్తే చేత కాదు డాడీ కూడా నవ్వుతుండు. అయ్యప్పు అయ్యప్పు మాటలు నేర్చాడు వీడు. సో ప్రతి ఇయర్ ఒకలాగా బర్త్డే అయితే ఈ ఇయర్ మొత్తం డిఫరెంట్. ఎందుకంటే నాకు చాలా గిఫ్ట్లు వచ్చినాయి, అది కూడా అన్నోన్ స్ట్రేంజర్స్, ఎవరో తెలియదు. ఫ్యాన్స్ అని అన్నారు కొంతమంది, లైక్ నీ వీడియోస్ నచ్చుతాయని అన్నారు. నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మనకి ఏమేమి వచ్చినాయో చూపిస్తాగురి. ఒకరేమో ఇది పంపించినారు, మళ్ళా ఇదొకటి పంపినారు, మళ్ళా ఇది పంపినారు, ఈ టీ షర్ట్స్ పంపినారు అండ్ ఆ గాక్స్ పంపినారు. అన్నిటికన్నా ఏంటంటే హైలైట్ చూపిస్తాగురి. ఎవరో ఫ్యాన్ అంటే ఇన్నిగానే పంపించారు. నాకు చిరుతిండి అంటే ఇష్టం అని చెప్పి మొత్తం ఇంకా బొమ్మిట ప్యాకెట్ పంపించారు. ఏం ఫీల్ ఉండదు. హైలైట్ ఏంటంటే ఒక చెల్లు ఉంటది, ఆమె 1000 నుంచి ఫాలో అవుతుంది. ఆమె ఒక కేక్ పంపింది. బేసిక్ గా ఆమె తెలియదేమో, వాళ్ళు మన లైఫ్ లో లేరు. బట్ యా నాకు గొంతు మొత్తం బొంగురు అయింది, బిస్కెట్ అయింది గొంతు అంతా. బట్ యా థ్యాంక్ యూ సో మచ్. బట్ యా ఆమె ఏడున్నా హ్యాపీ ఉండాలని అనుకుంటున్నా. పడుతుంది ఇది కూడా నా దగ్గర పడబడు పాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సందీప్, హ్యాపీ బర్త్డే టు యు. అడివి మనిషిని తల్లి అర్థం కాలేదు. బర్త్డే పాడవా, ఇంకేం పాట? మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బాత్. వద్దురా క్రీమ్ మమ్మీ, అది కేక్ పెట్టు. క్రీమ్ కూడా ఉంటుందిరా మరి ఇలా. వాట్ ఎ లాజిక్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్. నాకేమవుతాను ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కాగానే మనమైతే స్లీప్ అయితే తీసేసినాం. గుడ్ మార్నింగ్ మామ, మాయ రిపోర్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. ఇక ముచ్చటేందిరా అంటే ఈ రోజు మన బర్త్డే మామ. సో మనమైతే పొద్దుగాల లేచి టిక్ టాక్ రెడీ అయ్యి ఇక మా మమ్మీ డాడీతోనైతే గుడికైతే స్టార్ట్ అయిపోయినా. గ్యాప్ లో మా తమ్ముడు నల్ల బంగారం అయితే కనిపించేసిండు. అమ్మకి పూలదండ వేయాలని మనమైతే మల్లె పూలు అయితే తీసేసుకున్నాం. ఇంకా ఈ మమ్మీ వాళ్ళైతే ఏడవైనా పక్క బేరం అయితే ఆడతారు మామ. ఫైనల్ గా మనమైతే గుడ్లకైతే వచ్చేసినాం. ఇంక చూడంగానే పబ్లిక్ అయితే ఎగ్దమ్ ఉండే. ఎందుకున్నారు ఇంత పబ్లిక్ అంటే ఎవ్రీ ట్యూస్డే ఎగ్దమ్ రష్ ఉంటది మామ ఇడ. ఇంకా మనమైతే కెరియర్ లో గట్టిగా సక్సెస్ కావాలని అమ్మకైతే మంచిగా మొక్కి టెంకాయ అయితే కొట్టేసిన. ఈ గుడికి ఇంతమంది ఎందుకు వస్తుర్రా అంటే కోరిక కోరుకుంటే పక్క నెరవేరుతాయంట మామ. ఇంకా నేనైతే అమ్మవారిని తలుసుకొని మంచిగా నా బాధలని చెప్పుకొని గట్టిగా మొక్కేసిన. అంతా సక్కంగా జరగాల. ఇంకా మా మమ్మ అయితే చిన్నప్పటి నుంచి నా కోసం చాలా పూజలు అయితే చేసుకుంటూ వచ్చింది మామ. ఇంకా నేను హెల్తీగా హ్యాపీగా ఉన్నా అంటే మా మమ్మీ డాడీ చేస్తున్న పూజలే మామ. ఫైనల్ గా మనమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక గ్యాప్ లో దూపు అయితే ఒక మోసంబి జ్యూస్ అయితే గుంజేసిన. ఇంకా చక్కగా ఇంటికి రాగానే అమ్మ నాన్న ఆశీర్వాదాలు అయితే తీసుకున్నా. ఒకటి గుర్తు పెట్టుకోండి మా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకున్నారనుకో లైఫ్ లో నువ్వు ఏం చేసినా కూడా సక్సెస్ అవుతావు. ఒకవేళ వీళ్ళని ఏడిపించినాం అనుకో ఇంకా లైఫ్ మొత్తం గుడిచిపోతాం మామ. ఇంకా గ్యాప్ లో మా డాడీ దగ్గర పైసలు అయితే కొట్టేసిన. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? థ్యాంక్ యూ సో మచ్ యాదమ్మ ఫౌండేషన్. ఇంకా ఇన్ ఫ్యూచర్ లో కూడా చాలా హెల్ప్ అయితే చేద్దాం మా నాద పిల్లలకైతే. లైఫ్ లో ఎవరికి హెల్ప్ చేసినా చేయకపోయినా గరీబోళ్ళకి మాత్రం పక్కా ఫుడ్ పెట్టండి ఉస్తాద్, ఎందుకంటే పుణ్యం వస్తుంది. కానీ మమ్మీ కీమా చేస్తుంది నెక్స్ట్ లెవెల్ అసలు. అబ్బా వస్తుంది. వండినప్పుడు తింటారు కానీ ఈయనేందో అన్ని కథలు కథలు పడుతుంటారు. నన్ను పోడాల్సింది పోయి ఏంటి మాటలు కాదు, కేకులు తిన్నాను మొత్తం. కేకులు తిని ఇంకొంత ఖరాబ్ అయింది. ఇంకా తినొద్దా కేకులు కూల్ డ్రింక్స్? టీవీ ఆన్ చేయగానే ఒకటే బజాన్సురు శ్రీ చైతన్య నారాయణ మా నారాయణ. అది ఏం పెట్టిరా భయ్య. గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు. అసలు ఇంటర్ రిజల్ట్ వల్ల మన లైఫ్ ఏమి డిసైడ్ అయితే కాదు. పేరెంట్స్ ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఇంకోరా భయ్ 90% వచ్చింది, కనోన్కి 92% వచ్చింది, 95 వచ్చింది, ఏం కాదు లైట్.
మన దగ్గర వేరే స్పెషల్ టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ ని గుర్తించాలి. ఇది పేరెంట్స్ ఏం తప్పు చేస్తారు తెలుసా, కంపారిజన్ చేస్తారు కదా వేరే పిల్లలతోటి. మన దగ్గర ఉన్న టాలెంట్ మన దగ్గర ఉండకపోవచ్చు. తమ్ముళ్ళు నా చెల్లెళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఏం కాదు, మస్తు ఎగ్జామ్లు ఉంటాయి, మస్తు లైఫ్ ఉంది, ఎటువంటి డిసిజన్ తీసుకోవద్దు. తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ మార్క్స్ వచ్చినా మన లైఫ్ అయితే ఏం డిసైడ్ కాదు. మా ఫ్రెండ్ కేక్ బుక్ చేసిందంట, మనోడేమో నన్ను గోల్డ్ తిప్పుతుండే, మనోడు ఏడుండేమో. ఏమైందే శాఖ మొత్తం ఊరంతా ఏం పేరు వస్తుంది? ఏంది మీ పేరు? సాయిదీప్. సాయిదీప్ అండి. ఓకే, మీ రాంగ్ నెంబర్ ఇచ్చినట్టుంది సిస్టర్. వాడెవడో నన్ను తినేసిండు ఒక అర్ధగంట. ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలేదు. ఇజ్జత్ పోతుంది వాడు చెప్పుకోండి. అసలు నీకు వేరే కాల్ చేయట్లేదు. ఏం చేస్తాం, ఫేట్ అంతే. కోసం కేక్ ఇంకోటి వచ్చింది, అయ్యో అలా పంపిస్తా. వాళ్ళకి ఎవరు పంపించలేదు. స్కూల్ పిల్లలు వస్తారు 5 గంటలకి, అంత కట్ చేసి అలా తినిపించేసి అయిపోతుంది. ఇంకా మన కోసం అయితే ఇంకో కేక్ అయితే వచ్చేసింది. పాపం భయ్య అయితే ఫుల్ ఎండలు వచ్చేసినట్టుండు. ఇక నేను చూడలేక అన్నకి పల్పి అయితే ఓసిచ్చేసిన. ఫుల్ ఎండలు ఉండవు బయట. సో పక్క మర్చిపోకరి, ఎవరైనా సరే డెలివరీ బాయ్స్ మనకి ఇంటికి డెలివరీ చేయడానికి వస్తే కొంచెం మంచినీరు భయ్ చాలు, చాలా పుణ్యం వస్తుంది. ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి. చాలా మంది నా ఏజ్ అడుగుతారు ఊరికే. సో నాకైతే ఈ ఇయర్ 29 ఇయర్స్ పడ్డాయి మామ. నిజంగా నేను చూడడానికే బచ్చగాన్ లేక కనిపిస్తలే. పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు మొక్కి తినాలా, మేము తెలుసుకుని తినాలా? థ్యాంక్ యూ సో మచ్. పేర్లు అన్ని చెప్పారు మమ్మీ, నా స్కూల్ ఫ్రెండ్ ఆమె. సరే మంచిగా చెప్పు. మంచి చెప్పాలా? అక్కడ చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు పడతావురా, మంచిగా పెట్టాలి. ఏంది కలిసిందా, నేను బర్ర తినేస్తాను. మమ్మీ ఇవి చేప పిల్లలా? గట్లున్నవేమే ఒడియాలు. లైకుల కోసం చేసి ఉంటుంది, మనం లైక్ చేసి కాదు. ये क्या है? और अभी तो रुको. ఈడే మామ నా దోస్త్ మనీషు. ఇక నేను వీడైతే హిమాయత్ నగర్ మ్యాక్స్ కి అయితే వచ్చేసినాం. ఇద్దరు బర్త్డే కాబట్టి ఎవ్రీ ఇయర్ వీడే నాకు డ్రెస్ అయితే కొనిపిస్తాడు. కాస్ట్లీ బట్టలు కొన్నా అని చెప్పి ఎంత గొలుగుతుండో మావాడైతే. ఇక అందరూ విష్ చేసిరు. ఇక సాయంత్రం అయింది, నాకు భయం అవుతుంది, పార్పబుద్ధి అవుతుంది. మా దోస్తులందరూ ఫోన్లు చేస్తురు, దావత్ అంటురు. అమ్మ విజ్ చేస్తే కూడా దావత్ లేదురా భయ, అమ్మ అర్థమైతలేదు. వద్దురా అయ్యా, నీకు దండం పెడతా. మీతో దోస్తాన్ అయితే నాకు అసలే వద్దు. దా హీరో దా, వచ్చింది నా హీరో వచ్చింది. దా నీకు కేక్ ఇస్తుందా? వేరే కేక్ నిజంగా కదా, నీకు చూపిస్తుందా? దా Nobody likes you because you're looking like an animal. I'm looking at an animal. Go back to zoo. Zoo? Happy birthday. కొంట పిల్లవాడు Correct answer. పోయేసి వస్తుంది ఇంకా తయారై మనిషి అని కేక్ కట్ చేపించి వస్తా. స్నానం ఎందుకే, మంచిగా ఉండగా ఫ్రెష్గా ఉన్నా. ఐరన్ లేదు, ఇది ఐరన్ చేసుకోవాలి. సో యా చెప్పినా కదా, చాలా స్పెషల్ షర్ట్ అనమాట ఇది. పొట్టిగా అవుతుంది అనుకుంటా, యా పొట్టిగా అయినట్టు ఏం కాలేదు, బడా సెట్ అయింది. ఎందుకు వేసిన అంటే అన్ని పక్కకు పెట్టి, ఒక అమ్మాయి ఉండే చాలా నేర్పించింది లైఫ్ లో. ఐ నీడ్ టు థ్యాంక్ హర్ మామ్. ఎందుకంటే అట్లాంటి అమ్మాయిని నేను చూడలే బై లైఫ్ లో. ఇక్కడ షీ వాజ్ వెరీ స్పెషల్. నేను చాలా అర్థం చేసుకుని ఉండే. బట్ ఏంటంటే తెలిసి తెలియక ఫ్రెండ్స్ మాటలేని, వాళ్ళ మాటలేని తప్పు చేసి తనని దూరం చేసుకున్నా. రియల్లీ ఐ లాస్ట్ ఎ డైమండ్. ఏదైనా దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యారే వరం ఇస్తా కోరుకో అంటే, ఒక 3 years బ్యాక్ తీసుకెళ్తే చాలు అన్నట్టుంది. బట్ మీ అందరికి ఒక రియల్ సజెషన్, ఒకవేళ లవ్లు ఉన్నప్పుడు లాయల్గా ఉండాలి. వాళ్ళ వీళ్ళ మాటలు, చెప్పిన మాటలు వినొద్దు. ఆ వాల్యూ ఎప్పుడు తెలిసి వస్తుంది అంటే పర్సన్ పోయినాక తెలిసి వస్తుంది. సో అంత స్పెషల్ అనమాట. ఈ షర్ట్ లైఫ్ లాంగ్ పెట్టుకుంటా. మనం ఇక నెక్స్ట్ మన వీడి నుంచి అయితే స్టార్ట్ కావాలి. మా దోస్త్ గారి దగ్గరకు వాళ్ళ అన్ బర్త్డే కూడా ఈరోజే. సో వాడు ఓడంటే నా జాన్ జబ్బా, కానీ జర కోపం ఎక్కువ మావానికి, జర ఫిట్స్లో వస్తాయి. బీపీ పేషెంట్ మాడు, అప్పుడప్పుడు టాబ్లెట్లు ఇవ్వాలి, లేకపోతే మొత్తం గరం అయితే ఉంటాడు అనమాట. మమ్మ యు ఆర్ సో స్పెషల్ టు మీ. లైఫ్ లాంగ్ మనం ఇట్లానే
హ్యాపీగా కలిసి ఉండాలి. చాలా మంది మనం చూసి ఓర్వారు. ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది, గుండెలు బరువు అయితే, హార్ట్ రేట్ పెరుగుతుంటది, చెమటలు వస్తుంటాయి. వాళ్ళకి ఒకటే చెప్తా, అరే ప్లీజ్ రా బాయ్, మీ పనులు మీరు చేసుకోరి, మా సైడు చూడకురి, మా దగ్గర రాకురి. మీ లైఫ్ మీది, మా లైఫ్ మాది. ఎంగేజ్ కావాలి కానీ ఎప్పుడైతుందో నా ఎంగేజ్మెంట్. ఇప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. ముందే సరదా అయింది, ఈ సర్దికి ఇంకా బ్లాస్ట్ కావాలా. ఇంకా మా మమ్మీ ఏమైనా సరే అన్నదానంలోకి రెడీ అవుతుంది, మొత్తం అన్నదానం చేస్తుంది. మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మమ్మీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మనమైతే వచ్చేసినాం మన పాత ఇంటికి. సో ఇదే మా పాత పురాణి హవేలీ అనమాట. ఇంకా గ్యాప్లో మా తమ్ముడు రిషిక్ అయితే వచ్చేసింది మనం కలవనికే. నమస్తే బాక్సర్స్. సో మనోడు ఎవరు అనుకుంటురా, మన తమ్ముడు పూర్విక్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనోడు బాక్సింగ్ పైన ఉన్న ప్యాషన్ తోటి హైదరాబాద్ లో ద బిగ్గెస్ట్ అండ్ క్రేజియస్ట్ బాక్సింగ్ అకాడమీ అయితే ఓపెన్ చేస్తుండు మనోడు. నిజంగా ఆ ఏజ్ లో అంత పెద్ద బాక్సింగ్ అకాడమీ పెట్టాలంటే దమ్ముండాలి సత్ అండ్ సపోర్ట్ కూడా ఉండాలి. ఇంకా గ్యాప్ లో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. కంగ్రాచులేషన్స్, మెనీ సెలబ్రేషన్స్. బర్త్డే ఏముంది, వెరీ హ్యాపీ మూమెంట్ మనకి. వస్తే బాక్సర్స్ ఇక ముందు మన మాయా అన్నదానికి వచ్చేసిన ముందు మాయా ఇన్ యూఎస్ ఉంటుండే, హైదరాబాద్ వచ్చినాక మాయా ఇన్ హైదరాబాద్. తమ్ముడు పూర్విక్ ఫైట్ క్లబ్ అయితే ఓపెన్ అవుతుంది May 4th రోజు. సో నేనైతే వచ్చేస్తున్నా, మీరు కూడా అందరు రావాలని కోరుకుంటున్నా. ఫెయిల్ ఉన్నాయి అన్న ఫ్రిడ్జ్ లలో పెడుతురు. ఇక బైకర్స్ కి కూడా స్ట్రెంత్ కావాలిగా, ఇక అన్నదానికి రావాలి, జాయిన్ కావాలి. ఆల్రెడీ మన తెలుగు స్టేట్ లో మొత్తం లాంచ్ చేసేసి తెలుగు ఏంది నేషనలే. చేయితం రేటు నువ్వు దాగు, నేను తింటా తర్వాత. ఇప్పుడే తిన్నా నేను కొంచెం. కేక్ కటింగ్ టైంలో పిల్లలను దూరం పెట్టురు మామ, ఎందుకంటే చాలా బ్లాస్ట్ అవుతున్నాయి స్పార్కుల్లో. ఇంకా మన సందీప్ అన్న అండ్ అభిరామ్ భాయ్ అయితే చాలా స్పెషల్ మనకి. ఫ్రమ్ నోవేర్ చాలా క్లోజ్ అయినారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినాం మేమైతే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. బెలూన్ చూపి, చూపి బెలూన్ చూపి. బెలూనా ఇది? ఇంకా బిర్యానీ తిని మనమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. కానీ మామ వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్, షేర్ అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరు మామ.